తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ అంటేనే బౌండరీల వర్షం, సిక్సర్ల మోత. ముఖ్యంగా చివరి 2 సీజన్లలో ఈ మెగా లీగ్లో పరుగుల వరద పారింది. 200 కొట్టినా అదొక నార్మల్ స్కోర్లా కనిపిస్తుంది. ప్రత్యర్థి ముందు ఎంత టార్గెట్ ఉంచినా గ్యారంటీ లేకుండా పోతుంది. ఇక బ్యాటింగ్ ట్రాక్ అయితే పవర్ ప్లేలోనే 100 బాధేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు 18 సీజన్ల ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగా, తాజాగా 2 నెలల పాటు కిక్ ఇవ్వడానికి ఐపీఎల్ 2026 ఈ వారంలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ మెగా లీగ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 10వ స్థానంలో కేఎల్ రాహుల్ నిలిచాడు. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు రాహుల్ 136 ఇన్నింగ్స్లో 208 సిక్సర్లు బాదాడు. తన ప్రారంభ సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొదలుపెట్టిన రాహుల్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తరపున అత్యంత కీలక ప్లేయర్గా ఎదిగాడు. 2022లో లక్నో జట్టు తరపున ఆడి రాణించాడు. ఐపీఎల్లో మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతూ ఈ సీజన్లో ఓపెనర్గా రానున్నాడు. 9వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సంజు శాంసన్ ఉన్నాడు. శాంసన్ ఓవరాల్గా 172 ఇన్నింగ్స్లో 219 సిక్స్లు బాదాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున 2013లో తొలిసారి శాంసన్ ఆడాడు. తొలి సీజన్లోనే అదరగొట్టిన శాంసన్ ఆ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. 3 ఏళ్ల పాటు రాజస్థాన్తో కొనసాగిన సంజు 2016, 2017లో ఢిల్లీ జట్టుకు ఆడాడు. 2018లో రాజస్థాన్ జట్టులోకి తిరిగి వచ్చిన శాంసన్ కీలక ప్లేయర్గా ఎదిగాడు. ఓపెనర్గా వచ్చిన సిక్సర్ల వర్షం కురిపించేవాడు. రానున్న సీజన్లో సిఎస్కే జట్టుకు ఎలా ఆడతాడో ఆసక్తికరంగా మారింది. 8వ స్థానంలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ ఫినిషర్ వెస్టిండీస్ జట్టు విధ్వంసకర బ్యాటర్ కీరన్ పొలార్డ్ ఉన్నాడు. పొలార్డ్ తన ఐపీఎల్ కెరీర్లో 171 ఇన్నింగ్స్లో 223 సిక్సర్లు బాదాడు. తన కెరీర్ మొత్తం ముంబై జట్టుకి ఆడిన పొలార్డ్ తన సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించేవాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని ఇప్పటికీ ముంబై బెస్ట్ ప్లేయర్లలో ఒకటిగా స్థానం సంపాదించాడు. 7వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ అత్యంత విధ్వంసకారుడు విండీస్ పవర్ ప్యాక్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఉన్నాడు. రసెల్ తన ఐపీఎల్ కెరీర్లో 115 ఇన్నింగ్స్లోనే 223 సిక్సర్లు బాదాడు. అంటే ఇన్నింగ్స్కు సగటున 2 సిక్సర్లు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2014లో తొలిసారి కేకేఆర్ జట్టులోకి చేరిన రసెల్ ఓవరాల్గా 12 సీజన్ల పాటు కోల్కతా జట్టుకే ఆడాడు. ఈ క్రమంలో తన సిక్సర్లతో ఎన్నో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ సీజన్కు ముందు ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన ఈ విండీస్ వీరుడు కేకేఆర్ స్టాఫ్లో చేరాడు. 6వ స్థానంలో సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ ఆస్ట్రేలియా లెజెండ్ డేవిడ్ వార్నర్ ఉన్నారు. ఐపీఎల్లో వార్నర్ ప్రతి సీజన్లోనూ తన బ్యాటింగ్తో దుమ్ము లేపాడు. ఈ క్రమంలో ఏకంగా 3 సార్లు ఆరెంజ్ క్యాప్లను గెలుచుకోవడం విశేషం. ముఖ్యంగా సన్ రైజర్స్ జట్టుకు వార్నర్ చేసిన కృషి మరువలేనిది. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ సిక్సర్లు కొట్టడంలో దిట్ట. ఓవరాల్గా వార్నర్ తన ఐపీఎల్ కెరీర్లో 136 ఇన్నింగ్స్లో 236 సిక్సర్లతో 6వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో ఎక్కువ సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన డెవిలియర్స్ ఓవరాల్గా తన ఐపీఎల్ కెరీర్లో 170 ఇన్నింగ్స్లోనే 251 సిక్సర్లు కొట్టి టాప్ 5లో చోటు సంపాదించాడు. డెవిలియర్స్ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి 4 సీజన్లు అయినా సిక్సర్లో ఈ సఫారీ ఆటగాడు టాప్ 5లో ఉన్నాడంటే అతని బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్సీబీ లెజెండరీ ఆటగాడు క్రీజ్లో ఉంటే బౌలర్లకు వణికే. మిడిల్ ఆర్డర్లో సిక్సర్లు కొట్టాలంటే డెవిలియర్స్ను మించిన వారే లేరని చెప్పాలి. గ్రౌండ్లో ఏ మూలకైనా సిక్సర్ కొట్టి మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్గా మారాడు. 4వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఐపీఎల్లో ఆల్ టైమ్ బెస్ట్ ఫినిషర్లో ఒకడైన మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన 18 సీజన్లు ఆడిన మహి 242 ఇన్నింగ్స్లో 264 సిక్సర్లు కొట్టి 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. డెత్ ఓవర్లలో కేవలం సిక్సర్లతోనే హ్యాండిల్ చేసే ధోని చివర్లో వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా 4ల కంటే కూడా ఎక్కువగా సిక్సర్లు బాది ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేవాడు. 3వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు ఐపీఎల్ లీడింగ్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. కోహ్లీ ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో 259 ఇన్నింగ్స్లో 291 సిక్సర్లతో టాప్ 3లో కొనసాగుతున్నారు. 18 సీజన్ల పాటు బెంగళూరు జట్టుకు ఆడిన కోహ్లీ బౌండరీలతో పాటు సిక్సర్ల వర్షం కూడా కురిపించేవారు. ముఖ్యంగా గత 2 సీజన్లలో కోహ్లీ ఖాతాలో ఎక్కువ సిక్సర్లతో శివాలెత్తడం హైలైట్. కోహ్లీ మరో 3 నుంచి 4 సీజన్లు ఆడితే ఈ మెగా లీగ్లో టాప్కు చేరుకునే అవకాశం ఉంది. 2వ స్థానంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, ఆ జట్టు ఆల్ టైమ్ బెస్ట్ బ్యాటర్ రోహిత్ శర్మ నిలిచారు.
ఐపీఎల్ ప్రారంభంలో డెక్కన్ చార్జర్స్ ఆడిన రోహిత్ ఆ తర్వాత ముంబై జట్టులో చేరి టాప్ బ్యాటర్గా ఎదిగాడు. హిట్ మ్యాన్ క్రీజ్లో నుంచుంటే అలవోకగా సిక్సర్లు బాధేస్తాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో రోహిత్ 267 ఇన్నింగ్స్లో 302 సిక్సర్లు కొట్టి టాప్ 2లో ఉన్నాడు. ఇంకా రోహిత్కు ఐపీఎల్ కెరీర్ ఉండడంతో అగ్రస్థానంలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నెంబర్ 1 స్థానంలో బౌలర్లను ఊచకోత కోసే వెస్టిండీస్ వీరుడు ఆర్సీబీ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ ఉన్నాడు. 141 ఇన్నింగ్స్లోనే 357 సిక్సర్లు కొట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. మంచినీళ్లు తాగినంత అలవోకగా గేల్ సిక్సర్లు బాదాడు. ఐపీఎల్కు గుడ్ బై చెప్పి 4 సీజన్లు గడిచినా ఇప్పటికీ గేల్ రికార్డ్ అలానే ఉండడం విశేషం. ఐపీఎల్లో దాదాపు 5,000 పరుగులు చేసి ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 2 సీజన్లలో లీడింగ్ స్కోరర్గా నిలిచిన ఈ వెస్టిండీస్ వీరుడు ఈ లీగ్లో 175 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. మరి గేల్ సిక్సర్ల రికార్డును ఫ్యూచర్లో ఎవరు బ్రేక్ చేస్తారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.